శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం 37, 38 శ్లోకాలను తెలుసుకుందాము. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని స్వధర్మాన్ని ఆచరించేలా చేయటానికి ధర్మయుద్ధాన్ని చేయాలని ప్రోత్సహించేలా ఉపదేశం చేస్తున్నారు. యుద్ధం నీ స్వధర్మం కాబట్టి చేయమని చెబుతున్నాను. ఆ స్వధర్మాచరణ చివరి క్షణం, ఆఖరి క్షణం వరకు నువ్వు మరణించేంత వరకు చేయాలి. నువ్వు ఓడిపోవచ్చు, ఓడిపోకపోవచ్చు, గెలవచ్చు, గెలవకపోవచ్చు, కానీ నీ చివరి క్షణం వరకు నీకు స్వధర్మమైన యుద్ధాన్ని చేయాలి అని అంటున్నారు. 37వ శ్లోకం. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. హతో వా ప్రాప్స్యసి స్వర్గం. ఒకవేళ నీవు యుద్ధంలో చంపబడినచో నీకు వీరస్వర్గం ప్రాప్తిస్తుంది. జిత్వా వా భోక్ష్యసే మహీం. లేక అట్లు కాకుండా నీవు జయించావనుకో, మహీం అంటే భూమండల రాజ్యమును అనుభవించదవు. తస్మాత్ అందువలన ఓ అర్జున, యుద్ధాయ కృత నిశ్చయః. యుద్ధము చేయుట కొరకు తిరుగులేని నిశ్చయము కలవాడవై ఉత్తిష్ట లెమ్ము. యుద్ధాన్ని చేయాలని నిశ్చయించుకుని లే, యుద్ధాన్ని చేయి అంటున్నారు. ఏదైతే అది అవుతుంది. జయిస్తే రాజ్యాన్ని అనుభవిస్తావు, ఓడిపోయావా వీరస్వర్గం పొందుతావు. అప్పుడు నీ గురించి ప్రజలు గొప్పగా చెప్పుకుంటారు, ఫలానా అర్జునుడు యుద్ధంలో మరణించి వీరస్వర్గం పొందాడు అని. ఈ విధంగా యుద్ధాన్ని చేయమని ప్రోత్సాహకరంగా మాట్లాడుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. ఓ అర్జున, యుద్ధములో మరణిస్తే నీకు వీరస్వర్గం ప్రాప్తించును. యుద్ధములో జయిస్తే రాజ్యభోగాలను అనుభవిస్తావు. కనుక కృత నిశ్చయుడవై యుద్ధమునకు లెమ్ము అని చాలా స్పష్టంగా చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. స్వధర్మాచరణ గురించి తెలిసిన ప్రతి వ్యక్తి శ్రద్ధ ఉన్నా సరే స్వధర్మాచరణలోకి వెళ్ళలేకపోతున్నాడు. ఆ వ్యక్తికి అడ్డంగా ఉన్న భావన ఏమిటి అంటే మానవుడికి ఉన్న సందేహాలు. నేను చేసే ప్రతి పని నాకు సుఖాన్ని కలిగిస్తుందా లేక దుఃఖాన్ని కలిగిస్తుందా? నేను వేసే ప్రతి అడుగు నాకు లాభం కలిగిస్తుందా నష్టం కలిగిస్తుందా? నేను ఈ పని చేస్తే నాకు విజయం వస్తుందా అపజయం వస్తుందా? ఇటువంటి సందేహాలు మానవుడిని నిరంతరం పీడిస్తుంటాయి. స్వధర్మాచరణం వంటి మంచి మంచి అడుగులు వేద్దామంటే ఈ సందేహాలు వెంటాడుతుంటాయి. పరమాత్మ చెప్పే ఉపదేశం మనసులోకి ఎక్కుతోంది, కానీ ఆచరణలో పెట్టడానికి లెక్కలేనని సందేహాలు అడ్డం వస్తున్నాయి. ఈ సందేహాలను తేల్చుకోలేక మానవుడు స్వధర్మాచరణ వైపుగా అడుగులు వేయలేకపోతున్నాడు. వీటన్నిటికీ ఒక అద్భుతమైన ఉపదేశాన్ని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ మనకు చేస్తున్నాడు. 38వ శ్లోకం. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖదుఃఖే సమే కృత్వా. సుఖదుఃఖములను సమానంగా భావించు. సుఖమే కలగని దుఃఖమే కలగని
నేను చేయవలసిన కర్తవ్యాన్ని నేను చేస్తాను అని నిశ్చయంగా ఉండమంటున్నారు. లాభాలాభౌ జయాజయౌ, లాభం కానీ లేక నష్టం కానీ, అలాభం అంటే నష్టం, అలాగే జయం కానీ అపజయం కానీ సమౌ కృత్వా, సమానంగా భావించమంటున్నారు. సమానంగా భావించి నేను నా కర్తవ్యాన్ని చేస్తాను అని నిశ్చయించుకో. తతః యుద్ధాయ యుజ్యస్వ, ఇలా యుద్ధము చేయుట కొరకై సన్నద్ధుడవు కమ్ము. ఏవం పాపం అవాప్స్యసి, ఈ విధముగా యుద్ధము చేయటం వలన నీకు పాపము పొందవు అని అంటున్నారు. ఏ విధంగా? ఈ యుద్ధం వలన కలగబోయే సుఖమైన దుఃఖమైన, లాభమైన నష్టమైన, గెలుపైన ఓటమి అయినా సమానంగా భావించి యుద్ధం చేయటం వలన నీకు పాపము అంటదు అని ఉపదేశిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. మనం కూడా సుఖ దుఃఖములను, గెలుపు ఓటములను, లాభ నష్టములను సమానంగా భావించి మన స్వధర్మాన్ని నిర్వర్తిస్తే మనకు కూడా పాపం అంటదు అని ఈ శ్లోకం ద్వారా ఉపదేశిస్తున్నారు. మన సందేహాల మూలాలను ఈ శ్లోకం ద్వారా తీరుస్తున్నాడు పరమాత్మ. ఇప్పుడు ఉన్న కాలంలో మనకు ప్రతి రంగంలోనూ పోటీతత్వం కనబడుతోంది. మనం ఏ పని చేసినా గెలుపు కావాలి, గెలుపు ద్వారా లాభం వస్తుంది, లాభం వస్తే సుఖం వస్తుంది. ఒక విద్యార్థి పోటీ పరీక్షలకు తయారయ్యి మంచి ర్యాంకు సాధిస్తే మంచి కాలేజీలో అడ్మిషన్ వస్తుంది, తర్వాత మంచి ఉద్యోగం వస్తుంది, దాని ద్వారా మంచి జీతము, దానితో సుఖంగా జీవించవచ్చు. వ్యాపారంలో కూడా, ఉద్యోగాలలో కూడా ప్రతి రంగంలోనూ పోటీ అధికమైనది. గెలవాలి గెలవాలి, ప్రతి ఒక్కరూ గెలవాలి అనుకుంటే ఎవరో ఒకరు ఓడాలి కదా. ఈ విధంగా మనకు మానసిక ఒత్తిడి ఎక్కువైనది. గెలవటం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. అడ్డదారులు తొక్కితే కర్తవ్యాన్ని సరిగ్గా అంటే ధర్మంగా నిర్వర్తించకపోతే పాపము వస్తుంది అని అంటున్నారు పరమాత్మ. అందుకే గెలుపు ఓటములు సమానంగా తీసుకో, దాని ద్వారా వచ్చిన లాభ నష్టములను కూడా సమానంగా తీసుకో, అలాగే సుఖ దుఃఖములను కూడా సమానంగా చూడటం అభ్యాసం చేయమంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ విధంగా జీవితాన్ని కొనసాగిస్తే మానసిక ఒత్తిడులు ఉండవు. మానసిక ఒత్తిడి లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి చాలా వ్యాధులు, బీపీ, డయాబెటిక్, ఇది మన వద్దకు కూడా రావు. లాభ నష్టములు, గెలుపు ఓటములు, సుఖ దుఃఖములు, వీటిని ద్వంద్వములు అంటారు. వీటిని సమానంగా చూడమంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. మనమందరము కూడా ఈ ద్వంద్వాలను సమానంగా తీసుకునేటట్లుగా చూడటానికి ప్రయత్నం చేద్దాము. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. జయాపజయములు, లాభనష్టములు, సుఖ దుఃఖములను సమానంగా భావించి యుద్ధ సన్నుధుడవు కమ్ము, అప్పుడు నీకు పాపము అంటనే అంటావు అని ఉపదేశం చేస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.